నేను స్టాక్ మార్కెట్ నుంచి అంటే డైరెక్ట్ స్టాక్స్ మరియు మ్యూచువల్ ఫండ్ ద్వారా దాదాపు నేను ఒక 20 లక్షల వరకు ప్రాఫిట్ బుక్ చేశాను. ఇది లాస్ట్ ఒక 9 ఇయర్స్ నుంచి. అంటే ఈరోజు వీడియోలో అసలు నేను ఈ దాదాపు ఒక 20 ల్యాక్స్ వరకు ప్రాఫిట్ నేను ఎలా బుక్ చేశాను అండ్ నేను ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాను అనేది డీటెయిల్గా చెప్పి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్ అవగాహన వచ్చి మీరు నెక్స్ట్ టైం అంటే డైరెక్ట్ స్టాక్స్లో అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ప్రాఫిట్ బుక్ చేయాలో మీకు అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇదేంటంటే ఒక రకమైన ఒక డిసిప్లైన్డ్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం అండ్ లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండడము అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రాటజికల్గా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది మనకు తెలియాలి ఫ్రెండ్స్. అండ్ చాలామంది బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు చాలామంది వాళ్ళ యొక్క ప్రాఫిట్ను స్క్రీన్ షాట్ చేసి మనకు షేర్ చేస్తారు. కానీ ఎప్పుడైతే మనకు మార్కెట్ పడిపోతున్నప్పుడు లేకుంటే మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు మనకు ఎవరు చూపించారు వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉందనేది. కాబట్టి ఈరోజు వీడియోలో అసలు ప్రస్తుతం నా పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఎంత నెగిటివ్లో ఉందనేది ఒకటి చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మన వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఫస్ట్ నేను 2018లో మనకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు 2012లో జాబ్ వచ్చింది. ఒక 6 ఇయర్స్ మనకు చాలా వరకు ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్ నుంచి ఐడియా ఉండదు కాబట్టి మనం ఎక్కువ రియల్ ఎస్టేట్లో లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో లేకుంటే ఇన్సూరెన్స్లో మనం సేవింగ్ చేస్తాం. మరి 2018లో మనకు మా కొలీగ్స్తో డిస్కస్ చేసినప్పుడు మనము రియల్ ఎస్టేట్తో పాటు స్టాక్ మార్కెట్ కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పారు. అప్పుడు నేను స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని నేర్చుకొని అండ్ వీడియోలు చూసి అప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను 2018లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు క్యాపిటల్ తక్కువ ఉంటుంది, తక్కువ సేవింగ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం ప్రాఫిట్ కూడా బుక్ చేయడం అనేది తెలియదు కాబట్టి మనకు అప్పుడు ఎక్కువ ప్రాఫిట్ అనేది రాలేదు ఫ్రెండ్స్. కాబట్టి అసలు నేను నాకు ప్రాఫిట్ ప్రతి ఫైనాన్షియల్లో ఎలా వచ్చింది వాటికి రీజన్స్ అనేది చెప్తా ఫ్రెండ్స్. అండ్ 2018-19లో ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్ కాబట్టి మనకు పెద్దగా ఐడియా లేదు అసలు ప్రాఫిట్ ఎలా బుక్ చేయాలనేది. కాబట్టి నాకు అప్పుడు 0 అంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ మనకి 2018-19 ఎంత వచ్చిందంటే 0.0242 అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 2400% ప్రాఫిట్ వచ్చింది. అండ్ 19-20లో మనకు నేను ఎస్ బ్యాంక్ కొన్నాను. ఎస్ బ్యాంక్ ఏంటంటే న్యూస్లో వెళ్ళి కొన్నాను కాబట్టి ఆ న్యూస్లో వెళ్ళి కొనడం వల్ల మనకు అప్పుడు మొత్తం లాస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చిందంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 14,000 రూపీస్ వరకు లాస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనము న్యూస్లో వెళ్ళి కొనడము లేకుంటే వేరే వాళ్ళు చెప్తే టిప్స్ తీసుకొని కొనడం అనేది మంచిది కాదు ఫ్రెండ్స్. కాబట్టి మనం సొంతంగా చదువుకొని నేర్చుకొని కొంటే ఒక లాజిక్ ప్రకారంగా ఉంటే మాత్రం మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ 2021లో ఏంటంటే మనకు 2021 స్టార్టింగ్లో మనకు 2020లో మనకు కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ రావడం వల్ల మార్కెట్ అనేది చాలా క్రాష్ అయింది. ఆ టైంలో నేను కూడా మంచి క్వాలిటీ స్టాక్స్ కొన్నాను 2019లో. కానీ మార్కెట్ పడిపోతున్నప్పుడు నేను చాలా వరకు అమ్మేశాను. అలా అమ్మడం వల్ల నాకు చాలా తక్కువ ప్రాఫిట్ వచ్చింది. అందులో ఎంత వచ్చిందంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 61,000 అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకు ఎప్పుడైనా సరే మార్కెట్ పడిపోతున్నప్పుడు భయపడకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు మార్కెట్ పడిపోతున్నప్పుడు ఒక ఆపర్చునిటీ తీసుకుంటే మనము లాంగ్ టర్మ్లో మనం ఎక్కువ ప్రాఫిట్ వచ్చి మనం వెల్దీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 2021-22లో మనకు కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ టైంలో నేను మంచి షేర్లు కొన్నాను. ఒకసారి మార్కెట్ పుల్ బ్యాక్ అంటే మార్కెట్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయినప్పుడు నేను అమ్మేశాను ఫ్రెండ్స్. కాబట్టి అప్పుడు ఎంత వచ్చింది నాకు 2.5 lakhs అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది. అండ్ 2022-23లో సేమ్ అదేవిధంగా మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది అయినప్పటికీ నేను కొన్ని స్టాక్స్ అమ్మినాం. అప్పుడు ఎంత వచ్చిందంటే 1.72 lakh అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. అండ్ 2020 నుంచి 22 వరకు మార్కెట్ అనేది చాలా మంచిగా పెరిగింది. ఆ టైంలో కోవిడ్ టైంలో ఎంత క్రాష్ ఎంత మార్కెట్ ఎంత అంటే 11,000 నుంచి 8,000కి వచ్చింది. మళ్ళీ 8,000 నుంచి మళ్ళీ 22,000కి వెళ్ళింది. కాబట్టి ఆల్మోస్ట్ లైక్ మార్కెట్ అనేది 2.5 times అనేది పెరిగింది. అప్పుడు మార్కెట్ ఎప్పుడైతే నేను ఈ 2020-21లో మంచి క్వాలిటీ స్టాక్స్ కొన్నాను, 2023-24లో నేను మంచిగా ప్రాఫిట్ అనేది బుక్ చేశాను ఫ్రెండ్స్. అప్పుడు ఎంత వచ్చింది నాకు ఆల్మోస్ట్ లైక్ మనకు 5 lakhs వరకు ప్రాఫిట్ 5.14 lakh అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే లాజిక్ మనము మార్కెట్లో స్టే ఇన్వెస్టెడ్ ఉండాలి. మనం భయపడకుండా మనం మంచి క్వాలిటీ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా నాకు ఒక లాజిక్. అండ్ 24-25లో నాకు ఆల్మోస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ స్టాక్స్ కలిసి 5.9 lakh వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇది అప్రాక్సిమేట్గా 6 lakhs వరకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇందులో ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే నాకు 2018 నుంచి ఉన్నా కాబట్టి నాకు చాలా వరకు ఏంటంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి అనేది నాకు తెలుసు. కాబట్టి మార్కెట్ పెరుగుతున్నప్పుడు చాలామంది
బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు చాలామంది కొత్తగా ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు అసలు. ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా స్టాక్ మార్కెట్ లాభం వస్తుంది. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఎటువంటి లాజిక్ లేకుండా మార్కెట్ పెరిగితే మాత్రం మనం అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వాటిని అమ్ముకోవడం చాలా ముఖ్యం. కాబట్టి నేను 2024-25లో చాలా వరకు నేను మార్కెట్లో ప్రాఫిట్ అనేది బుక్ చేశాను. అప్రాక్సిమేట్గా 6 lakhs అనేది ప్రాఫిట్ బుక్ చేశాను. కాబట్టి మనకు బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు మనం అంతకంటే ముందే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. మార్కెట్లో ఏమంటారంటే అసలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు ప్రాఫిట్ వస్తుంది. అది కరెక్ట్. ఎప్పుడు మీరు డైరెక్ట్ స్టాక్స్ కాకుండా మ్యూచువల్ ఫండ్, ఇండెక్స్ ఫండ్లో పెట్టుకుంటే. కానీ మీరు డైరెక్ట్ స్టాక్స్లో పెట్టినప్పుడు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కొద్దిగా చేంజ్ అయినా మనకు స్టాక్ ప్రైస్ దాని పర్ఫార్మెన్స్ అని చూపిస్తుంది. కాబట్టి ఒకవేళ పడిపోయింది అనుకో, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మన క్యాపిటల్ని కోల్పోతాం. కాబట్టి స్టాక్ మార్కెట్లో చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనము లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే మనము గుడ్ క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రాఫిట్ మధ్యలో బుక్ చేసుకుంటుండాలి, ఒక స్ట్రాటజీ ప్రకారం బుక్ చేసుకుంటాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ రూల్స్ ప్రకారం 1.25 lakh అనేది ట్యాక్స్ అనేది ఎగ్జెంప్టెడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. కాబట్టి వాటిని బుక్ చేసుకుని ట్రై చేయాలి. ఎప్పుడు అలా బుక్ చేసిందంటే మనకు ట్యాక్స్ లేకుండానే మనం 1.25 lakh బుక్ చేసుకుంటే మనకు అది ఇనిషియల్ క్యాపిటల్ యాడ్ అవుతుంది. కాబట్టి మనం ఇంకా మన క్యాపిటల్ పెరుగుతుంది కాబట్టి దానిపైన ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది ఎగ్జెంప్షన్ తీసుకోవాలి. అండ్ 25-26లో ఎప్పుడైతే సరే 24-25లో ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత ట్రంప్ సార్ టారిఫ్ వార్ స్టార్ట్ అయిందంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన లేకుంటే ఐటీ సర్వీసెస్ పైన చాలా వరకు టారిఫ్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం మనకు అంతకంటే ముందు నుంచే మనకు రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తుంది. కాబట్టి దానివల్ల కూడా డిస్టర్బెన్స్ అయ్యి మార్కెట్ అనేది 2024 తర్వాత చాలా రేంజ్ బౌండ్లో ఉంది. అండ్ రీసెంట్గా మనకు యుఎస్ఏ ఇరాన్ వార్ నడుస్తుంది కదా, దానివల్ల కూడా మార్కెట్ అనేది సైడ్ వేస్లో రేంజ్ బౌండ్లో ఉంది. అందువల్ల 2024 సెప్టెంబర్లో మార్కెట్ అనేది 26,200కు వెళ్ళిందంటే నిఫ్టీ. ఆ తర్వాత మార్కెట్ అనేది ఇప్పటివరకు కూడా 2 years అయినా మార్కెట్ అనేది అది ఇంకా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయలేదు. కాబట్టి మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ 2025-26లో 3 lakhs వచ్చింది. ఎందుకంటే మార్కెట్ రేంజ్ బౌండ్ ఉంది కాబట్టి నేను ప్రాఫిట్ని బుక్ చేయలేకపోయినా. అండ్ అట్ ద సేమ్ టైం నేను కొన్న మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అని 50%-60% అనేది పడిపోయినాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రస్తుతం నా పోర్ట్ఫోలియో మాత్రం నెగిటివ్లో ఉంది. అండ్ 26-27లో నేను ఇప్పటివరకు అంటే జూలై 26 వరకు నేను ఒక 77,000 అనేది ప్రాఫిట్ అనేది బుక్ చేశాను ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే నేను పీరియాడికల్గా స్టాక్స్లో కానీ లేకుంటే మ్యూచువల్ ఫండ్లో కానీ ప్రాఫిట్ బుక్ చేస్తుంటా. అలా బుక్ చేయడం వల్ల మనకేంటంటే ఒక స్ట్రాటజీ ప్రకారము మనము లోలో ఉన్నప్పుడు మనం హైలో ఉన్నప్పుడు అని మనం బుక్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నాకేంటంటే లాజిక్ అర్థమైంది. నాకు 2020లో కోవిడ్ వచ్చినప్పుడు చాలా వరకు మార్కెట్ క్రాష్ అయింది. అండ్ 2022లో అండ్ యుక్రెయిన్ రష్యా వార్ వచ్చింది, అప్పుడు కూడా మార్కెట్ పడిపోయింది. అండ్ ప్రస్తుతం కూడా మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా సరే యూఎస్ఏలో బాండ్కు ఇంట్రెస్ట్ రేట్ పెంచితే చాలా వరకు ఎఫ్ఐఎస్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని వాళ్ళు వేరే ఎమర్జింగ్ కంట్రీస్లో కానీ లేకుంటే వాళ్ళ సొంత కంట్రీస్లో వెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటప్పుడు మనకు వాళ్ళని కూడా ట్రాక్ చేస్తున్నారు మనం. అంటే వాళ్ళు ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు అంటే బుల్లిషా బియరిషా. ఒకవేళ ఎఫ్ఐఎస్ చాలా బియరిష్గా ఉంటే మార్కెట్ పడిపోతుంది, ఎఫ్ఐఐ బుల్లిష్గా ఉంటే మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి మనము వాళ్ళ లాజిక్ అర్థం చేసుకుంటే మనం కూడా వాళ్ళలాగానే మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మనం కూడా లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్ అండ్ మనము స్టాక్ సెలెక్షన్ చేసుకున్న లాజిక్ ప్రకారం మంచి ఫండమెంటల్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ను సెలెక్ట్ చేసుకుంటే మనం లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం నా పోర్ట్ఫోలియో ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్. అండ్ యాజ్ ఆన్ టుడే అంటే మనకు 2nd ఆగస్టులో నేను నా పోర్ట్ఫోలియో మొత్తం చెక్ చేశాను. అంటే నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, లేకుంటే అండ్ నా మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, స్టాక్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, వాటి యొక్క కంబైన్డ్ వాల్యూ ఎంత అండ్ ఎంత నెగిటివ్లో ఉందనేది నేను క్యాలిక్యులేషన్ చేశాను ఫ్రెండ్స్. అందులో ఏంటంటే నేను చాలా వరకు స్టాక్స్లో నెగిటివ్ ఉంది అండ్ మ్యూచువల్ ఫండ్స్లో సేమ్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఎటువంటి ప్రాఫిట్ లాస్ ఏం లేదు. అండ్ ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకు స్టాక్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది వచ్చేసి ఒక 32.51 lakhs ఫ్రెండ్స్. ఇందులో ప్రస్తుతం వాల్యూ వచ్చేసి 2nd ఆగస్ట్ రోజు మనకు 19.33 lakhs ఉంది. అంటే నాకు ఎంత నెగిటివ్ వచ్చిందంటే 13.18 lakh, అంటే 13.18 lakh వచ్చిందంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఎంతంటే మనకు 40.54% అనేది నాది నెగిటివ్లో ఉంది ఫ్రెండ్స్. అంటే స్టాక్ పోర్ట్ఫోలియో నాది 40% నెగిటివ్లో ఉంది. అసలు ఇలా కారణం ఏంటి? ఇందులో ఏంటంటే కొన్ని నేను హెవీ వెయిట్
అంటే ఎక్కువ అలొకేషన్ ఇచ్చే కొన్ని స్టాక్స్కు అవి చాలా వరకు 50% నెగిటివ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఏంటంటే కొన్ని కార్పొరేట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ నా పోర్ట్ఫోలియోలో ఉంది, అది కూడా నెగిటివ్లో ఉంది. అండ్ హ్యాపీయెస్ట్ మైండ్ అది కూడా నేను 3 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాను, అది కూడా 50% నెగిటివ్లో ఉంది. అండ్ చాలా వరకు ఏంటంటే రిలాక్స్ కానీ కొన్ని స్టాక్స్ చాలా వరకు నెగిటివ్లో ఉన్నాయి. అంటే నేను ఎక్కువ అలొకేట్ చేసినాను, అందువల్ల నా పోర్ట్ఫోలియో మొత్తం నెగిటివ్లో ఉందండి, అంటే డైరెక్ట్ స్టాక్స్లో. అండ్ వీటికి కారణం ఏంటంటే మనము ఎక్కువ వాటి గురించి ఊహించుకోవడం. అంటే ఇది మంచిగా ప్రాఫిట్ వస్తుంది, లేకుంటే ఫ్యూచర్లో మంచిగా ప్రాఫిట్ వచ్చి మనకు మన స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువ పెడుతుందని మనం ఎక్కువ అలొకేషన్ చేసినాం. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అలొకేషన్ చేసినప్పుడు మీరు చాలా ఎక్కువ అలొకేషన్ అనేది ఒక స్టాక్స్ అనేది ఇవ్వకూడదు. అంటే ఒక 3 to 4% కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఒక స్టాక్స్కు. కాబట్టి అలొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 3 కంటే ఎక్కువ ఇవ్వకూడదు. 3 కంటే ఎక్కువ అవుతుందంటే ఒకవేళ ఆ అమౌంట్ అనేది ఒకవేళ మనకు ఆ స్టాక్ ప్రైస్ తగ్గితే మన పోర్ట్ఫోలియో దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలొకేషన్ అనేది 3 to 4% కంటే ఎక్కువ ఇవ్వకూడదు. అది నా పాయింట్. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 28.79 lakhs. దాని వాల్యూ సేమ్ ఉంది, 28.80 lakhs అంటే 1000, అది నార్మల్ సేమ్ ఉన్నట్టే. కాబట్టి ఇందులో మనకు ఎటువంటి అంటే 0.035%, అది చాలా తక్కువ అమౌంట్, నో ప్రాబ్లం, తక్కువ పర్సెంటేజ్. కాబట్టి ఇది మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా అంత సేమ్ ఉంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్స్లో చాలా వరకు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాను. అండ్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనకు ఎక్స్పెన్సివ్ తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. కాబట్టి నేను అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారు, ఒక లాజికల్ ప్రాఫిట్ బుక్ చేస్తారంటే మీరు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు యాక్టివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు బిఫోర్ 1 year మనం ఎగ్జిట్ అవుతే 1% అనేది ఎగ్జిట్ లోడ్ ఇవ్వాలి. అందుకోసం నేను చాలా వరకు ఇండెక్స్ ఫండ్లోనే ఇన్వెస్ట్మెంట్ అని చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి నాది మొత్తం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 61.30 lakhs, అంటే 61 lakhs. అండ్ 48.13 lakhs, అంటే 48 lakhs నియర్లీ. మనకు ఆల్మోస్ట్ లైక్ నాకు ఎంత వచ్చిందంటే నెగిటివ్ ఎంత ఉందంటే మనకు 13.17 lakh అనేది నాకు నెగిటివ్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ లైక్ నా పోర్ట్ఫోలియోలో క్యుములేటివ్ అంటే స్టాక్స్ బిల్ మ్యూచువల్ ఫండ్ కలిస్తే నాకు 21.48% నెగిటివ్లో ఉంది. కాబట్టి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనము ఎప్పుడైనా సరే ఎక్కువ అలొకేషన్ అనేది నేను స్మాల్ క్యాప్ కానీ లేకుంటే మిడ్ క్యాప్ కానీ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చాలా మంచిగా పాజిటివ్ అంటే మంచిగా గెయిన్ ఇస్తుంది లార్జ్ క్యాప్ కంటే. కానీ ఒకసారి మార్కెట్లో నెగిటివ్ వస్తున్నప్పుడు లేకుంటే మార్కెట్ రేజ్ మోడ్లో ఉన్నప్పుడు చాలా వరకు ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ అసలు 50%, 60%, 70%, 80%, 90% కూడా పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంచెం లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే అట్లీస్ట్ దానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ more than 10,000 ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అసలు స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు స్టాక్ సెలెక్షన్ క్రైటీరియా ఏంటి అనేది నాకు ఒక డీటెయిల్గా వీడియో చేశాను. ఆ వీడియోకి లింక్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను, నా లాజిక్ ఏంటంటే మీకు అర్థమయ్యి మీరు కూడా అలా ఫాలో అయితే మీరు కూడా నాలాగానే మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ నాకు అనిపించింది అంటే మనం ఒక లాజిక్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం లాంగ్ టర్మ్లో మనం మంచి వెళ్తేనే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. దాని ద్వారా మనము ఎక్కువ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీరు ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే నేను చెప్పే కాన్సెప్ట్, నేను చెప్పే ఈ వీడియో మీకు ఏమైనా వాల్యూ యాడ్ అయితే మాత్రం ఆ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చాలా మంచిగా ఉంది, మా ఫ్రెండ్స్కి తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి పంపించండి. అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. అండ్ నేను ప్రతి వారం ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఒక వీడియో చేస్తుంటాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకుంటే బేసిక్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ నేను చెప్తుంటాను ఫ్రెండ్స్. కాబట్టి ఫైనాన్షియల్ అప్డేట్ కోసం మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్. అండ్ మనము ఎంత మంచిగా లాజికల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం లాంగ్ టర్మ్ మనం అంత వెల్తీగా కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్